రేయ్ ఏంట్రా ఇలాంటివన్నీ చూస్తున్నావు? నేను పెట్టుకుంటాలే. నేను చేస్తాను రా. వద్దులే. ఇక నుంచి మళ్ళీ ఆ తాడులాగే ఆటకి వెళ్ళావే అనుకో, అందరితో తన్నులు తిని వచ్చి కూర్చున్నాడు. నేనేం తన్నులు తినలా. గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు కుర్రాల చేతులు గట్టిగా గొంతుకు నొక్కున్నాయి. ఏంట్రా? నువ్వు ఎక్కడ రావునా? ఏమైంది? నువ్వు త్వరగా జిమ్కి రా. రే ఇప్పుడు నేను రాలేనురా. నా మీద కోపంగా ఉన్నాడురా. కోపంగానా? అవునరా, నాతో మాట్లాడినట్టున్నారు. నువ్వు త్వరగా రారా. వస్తున్నా. రే కాస్త త్వరగా రా. నువ్వు పెట్టు బే, వస్తున్నా. మన వాళ్ళకి ఫోన్ చేస్తున్నా. ఓకే. రే ఎరా రే, అన్నిటికీ నువ్వేరా కారణం. నేనెలా ఏం చేశాను? రే తప్పు చేస్తే చేశానని ఒప్పుకో. చేయాల్సినంత చేసి మొహం పొగిలిపో. మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. నీకేమైందిరా? ఎరా సిను, వీడు చేసిన తప్పని నీకు అనిపించట్లేదా? అదేం తప్పు కాదురా. తప్పు కాకుండా వాడి జీవితంలో ఏదైనా సరిగ్గా చేశాడారా? అదేలే, నేను వీడు కలిసి ఆయన్ని ఎంత కష్టపడి తీసుకొచ్చామో తెలుసా? రే నీ కూడా చెప్తున్నాను, చెత్తనా ఎల్లారా. చాలు. ఏం చాలు అని నాకు క్షమించు అన్న. దయచేసి నాతో ఏమైనా మాట్లాడన్నా అని అని సారీ అన్నా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు చెప్తున్నాడు సారీ. నేను ప్రాణాలతో ఉన్నాను కారణం ఈ ఆట వల్లేరా. కడి మీరందరూ కలిసి పెద్ద తాడు లాగే పోటీ. అది లేదంటే ఏంటి సమస్య? నాకే సమస్యనా? నీకు తెలుసు కదా నేను జిమ్కి వచ్చి మీ బాడీ పెంచడం ఎందుకని. కనీసం ఒక్క అమ్మాయి అయినా నన్ను చూస్తుందని, నన్ను నిజమైన ప్రేమతో ప్రేమించడానికి. నీకు తెలుసు కదా నేను ఎంత ఆశతో పెళ్లి చేసుకున్నానని. ఆస్ట్రేలియాకి వెళ్ళడం కోసం కాదు. మా అమ్మ నాన్న నన్ను గొప్పగా చెప్పుకుంటారు. నా కొడుకు ఆస్ట్రేలియా ఉన్నాడు, కూతురు అమెరికాలో ఉందని. నేను ఎంత కలకన్నానో తెలుసా నీకు? ఎంత ఆశగా ఉన్నాను ఒక అమ్మాయి నా జీవితంలో రాదా అని. వదిలేసి వెళ్ళిపోయింది. ఓడిపోయినట్టే కదా. ఊర్లోనూ ఇంట్లోనూ ప్రతి చోట్లోనూ ఓడిపోయిన వాణ్ణి, వాడికి రాని వాణ్ణి, దత్తమ్మని. నాతో చదివిన వాళ్ళందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు, కానీ నాకేం లేదు. నాకున్న ఒకే నమ్మకం ఆట. నాకు ఇంకేది చేత కాదురా. మీకు అది పెద్ద విషయం కాదు, నాకు తెలుసు. అందరికీ నేనంటే వెటకారమేగా. నా సమస్య మీకెందుకు లేరా? అనియనా మనం అందరూ కలిసి ప్రయత్నిస్తే ఈ పోటీలో ఖచ్చితంగా గెలిచి తీర్తామన్నా. మేము మీతోనే ఉంటామన్నా. అనియనా సారీ. అనియన్నా సారీ. నువ్వు ఎందుకురా నాతో సారీ చెప్తున్నావు? వెళ్ళి ఆయనతో చెప్పు. నేనెందుకు అతని దగ్గర సారీ చెప్పాలి? నువ్వు ఆయనకి సారీ చెప్పాల్సిందే. ఆయనకి సారీ చెప్పేసి ఆ తర్వాత ఇక్కడికి రా. రే నువ్వు కూడా వెళ్ళి చెప్పాలి. చెప్తాను. చెప్పాలి.